హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు నేను మీకు చెప్పే స్ట్రాటజీ మీరు కానీ బ్యాక్ టెస్ట్ చేస్తే ఈరోజు నైట్ అంతా మీరు పడుకోరు. ఎందుకో తెలుసా? మార్నింగ్ లేవగానే ఎప్పుడు ఈ స్ట్రాటజీని టెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ట్రేడ్ చేద్దామా అని వెయిటింగ్లో ఉంటారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ విన్ రేట్ వచ్చేసి 75%. ఇది ఒక ఆప్షన్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీరు గూగుల్ చేయండి. టామ్ హాగర్డ్ అనే వ్యక్తి ఈ స్ట్రాటజీని యూజ్ చేసేవాడు. అండ్ తన 27 lakhs క్యాపిటల్ని 12 crore వరకు తీసుకెళ్ళాడు. ఇదే ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని 1 yearలో. ఓకే, దీనికి సిచ్యువేషనల్ అనాలిసిస్ అని అంటారు ఈ స్ట్రాటజీని. ఈయన ఏం చేశారంటే, ఈయన అనాలిసిస్ ప్రకారం ఈ స్ట్రాటజీ 25 times యూజ్ చేస్తే అందులో 24 times తనకు ప్రాఫిట్ చేసి ఇచ్చింది. అంటే 24 times వర్క్ అయింది. కానీ నేను అనాలిసిస్ చేస్తే 25లో 20 times వర్క్ చేసింది. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ స్ట్రాటజీని ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదంటే వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దాట్ ఏ కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదు. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సో దాట్ ఎవరికో ఒక యూజ్ అవుతుందన్నమాట. ఎవరో ఒకరు ప్రాఫిటబుల్గా ఉండాలి కదా. అండ్ ఇది తప్పకుండా ఈ స్ట్రాటజీని మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేసి చూసా, నాకు మాత్రం 25 timesలో 20 times వర్క్ చేసింది. అండ్ ఇది గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో అంతగా వర్క్ చేయదు. నేను గ్యాప్ అప్లో యూస్ కూడా చేయలేదు. బట్ నేను మీకు ఎలా చెప్తున్నాను అది సేమ్ అలాగే మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత దీన్ని యూస్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు పెన్ అండ్ నోట్బుక్ తీసుకొని ఒక దగ్గర నోట్ చేసుకోండి నేను ఏవైతే చెప్తున్నా. సో దట్ ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అండ్ కన్ఫ్యూజన్ ఉంటే మీరు బ్యాక్ చేసి కూడా మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ ఈ వీడియోని ఇంకోసారి కూడా చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ మీకు డిస్కషన్ చేసే టైం దొరుకుతుంది. మీరు డిస్కస్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఇలా వర్క్ అవుతుందా, ఇలా కూడా వర్క్ చేయొచ్చా అని. సో మనం ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందో ఇది మనం తెలుసుకుందాం. ఫ్రైడే అండ్ థర్స్డే ఈ 2 క్యాండిల్స్ని మీరు చూసుకోండి. ఫ్రైడే అండ్ థర్స్డే ఎందుకన్నానంటే, ఇంక కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు ఇంక ఏ డేస్ మనం చూడాలో. ఫస్ట్ నేను చెప్పేది ఫ్రైడే, ఫస్ట్ థర్స్డే. ఇది థర్స్డే క్యాండిల్ అనుకోండి. ఓకే, ఇది థర్స్డే క్యాండిల్. అండ్ ఈ సెకండ్ వచ్చేసి ఫ్రైడే క్యాండిల్. ఈ థర్స్డే క్యాండిల్ హైని, ఏదైతే థర్స్డే క్యాండిల్ ఉందో దీని హైని, 1 second నేను బాగా మార్క్ చేస్తే ఇక్కడ, ఇది థర్స్డే క్యాండిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే క్యాండిల్. ఈ ఫ్రైడే క్యాండిల్ వచ్చి ఇది థర్స్డే క్యాండిల్ హై ఏదైతే ఉందో, ఇదో హై అనుకుందాం. ఈ హైని బ్రేక్ ఒకవేళ చెయ్యకపోతే దీని కిందనే ఫ్రైడే క్యాండిల్ ఏంటంటే తన హై మెయింటైన్ చేస్తే నెక్స్ట్ సెషన్లో అంటే నెక్స్ట్ మండే క్యాండిల్ వచ్చేసి ఈ ఫ్రైడే లో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇది టచ్ చేస్తుంది. ఇది థర్స్డే క్యాండిల్, ఇది ఫ్రైడే క్యాండిల్, అండ్ ఇది వచ్చేసి మండే క్యాండిల్. ఓకే, ఇంకోసారి నేను బాగా చెప్తా. ఈ థర్స్డే క్యాండిల్ హైని ఈ ఫ్రైడే క్యాండిల్ ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఫ్రైడే క్యాండిల్ లో ఏదైతే ఉందో మండే ఏదైతే క్యాండిల్ వస్తుందో దాన్ని ఖచ్చితంగా దీన్ని లోని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది మండే క్యాండిల్. దీన్ని ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫ్రైడే ఎప్పుడు పడిందో ఫస్ట్ మనం చూసుకుందాం. మీరు కూడా క్యాలెండర్ ఓపెన్ చేసి ఉంచండి. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 19th of Feb. అండ్ ఈరోజు థర్స్డే అండ్ రేపు వచ్చేసి ఫ్రైడే. సో దీనికి ముందు ఫ్రైడే వచ్చింది 12th. ఓకే, 12th మనం క్యాండిల్ చూద్దాం. ఇక్కడ కింద డేట్ మెన్షన్ అవుతుంది కదా, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను మార్క్ చేస్తా. ఇదిగో ఇక్కడ నేను ఎలా అయితే కర్జన్ మూవ్ చేస్తున్నా ఇక్కడ డేట్ ఇక్కడ మెన్షన్ అవుతుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అలా పెట్టాను అనమాట. ఓకే, ఫస్ట్ మనం 13th of Febని ఏమైందో చూద్దాం. 13th of Feb ఇదిగో ఇక్కడ ఉంది కదా, 13th Feb. ఇది 13th Feb. ఓకే, ఇది 13th Feb. 13th Feb ఇది. అండ్ ఇది వచ్చేసి 12th Feb. సో దాన్ని మీరు
చూసుకోవాలి. 12th ఫెబ్ తర్వాత 13th ఫెబ్ లోన్ కూడా టచ్ చేయలేదు. ఈ క్యాండిల్ వచ్చేసి హైని వదలండి, లోన్ కూడా టచ్ చేయలేదు. అండ్ మండే క్యాండిల్ చూసుకుంటే దీని లోనే టచ్ చేసింది. 13th ఫెబ్ లో ఏదైతే ఉందో ఈ క్యాండిల్ వచ్చేసి మండే క్యాండిల్ ఏంటంటే టచ్ చేసింది. కొంచెం పెద్దగా చేస్తా సో దట్ అందరికీ విజిబుల్గా ఉండాలని. దాని తర్వాత 6th ఫ్రైడే, ఓకే, 6th ఫెబ్ను ఫ్రైడే పడింది. 6th ఫెబ్ ఎక్కడ ఉంది? సో ఇదిగో 6th ఫెబ్. దానికి ముందు ఏంటంటే 5th ఫెబ్ను వచ్చేసి థర్స్డే పడింది. థర్స్డే హైని అయితే టచ్ కూడా చేయలేదు. బట్ నెక్స్ట్ డే మండే ఏమైందంటే గ్యాప్ అప్ అయిపోయింది. మీకు చెప్పాను కదా గ్యాప్ అప్లో ఇది వర్క్ చేయదు అని, ఓకే. అండ్ దీని తర్వాత దీనికి ముందు మళ్ళీ ఫ్రైడే వచ్చింది 13th జనవరి 3030, ఓకే. 30 జనవరికి ఏమైందో మనం చూసుకుందాం. లెట్స్ గో టు 30 జనవరి. ఇదిగోండి 30 జనవరి. అండ్ దానికి ముందు 29 జనవరి వచ్చేసి థర్స్డే పడిందండి. థర్స్డే హైని ఈ 30th జనవరి క్యాండిల్ని అస్సలు టచ్ చేయలేదు. అండ్ లో కాదు కదా, లో కన్నా చాలా కిందకి వెళ్ళి ఏంటంటే మండే క్యాండిల్ ఏంటంటే వెళ్ళింది. దానికి ముందు వచ్చేసి 23rd జనవరికి ఏమైందో చూసుకుందాం. ఆ రోజు కూడా ఫ్రైడేనే పడింది, 23rd జనవరి. ఇదిగోండి 23rd జనవరి. అండ్ ఇది 22nd జనవరి. 22nd జనవరి వచ్చేసి థర్స్డే పడింది. అండ్ 23rd జనవరి వచ్చేసి ఫ్రైడే పడింది. అండ్ ఫ్రైడే లోకి టచ్ చేసింది 27th జనవరి, అంటే మండే క్యాండిల్. అట్ ద సేమ్ మనము ఫ్రైడే మళ్ళీ ఎప్పుడు పడింది? 16th జనవరిని పడింది. 16th జనవరికి ఏమైందో చూసుకుందాం. 16th జనవరి, ఇదిగోండి 16th జనవరి, ఓకే. 15 జనవరి, 16th జనవరి. అండ్ 15 జనవరి అసలు ట్రేడింగ్ ఆ రోజు లేదు, ఓకే, సంక్రాంతి వల్ల లీవ్ అనుకుంటా. సో ఇది వదిలేద్దాం మనం. అండ్ తర్వాత 9th జనవరికి మళ్ళీ ఫ్రైడే పడింది. 9th జనవరికి ఏమైందో చూసుకుందాం. 9th జనవరి, ఇదిగోండి మళ్ళీ 9th జనవరి. దానికి ముందు వచ్చింది 8th జనవరి థర్స్డే పడింది. 9th జనవరి ఫ్రైడే పడింది. అండ్ ఇది కూడా ఆ థర్స్డే లో హైని టచ్ చేయలేదు, హైని బ్రేక్ చేయలేదు. సో తర్వాత క్యాండిల్ మండేకి చూడండి దీనిలో ఇది టచ్ చేసింది. నేను ఇంకోసారి చెప్తున్నా ఏం చేయాలో. ఫ్రైడే క్యాండిల్ మీరు చూసుకోవాలి. ఫ్రైడే క్యాండిల్ థర్స్డే క్యాండిల్ హై ఏదైతే ఉందో దాని కిందనే క్లోజింగ్ ఉంది, అంటే దాని హై ఒకవేళ బ్రేక్ చెయ్యకపోతే మండే క్యాండిల్ ఏం చేస్తుందంటే ఫ్రైడే క్యాండిల్ లో ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తుంది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఇది వర్క్ చెయ్యదు, ఓకే. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఇది వర్క్ చెయ్యదు. అట్ ద సేమ్ టైం దీంట్లో మీకు ఒక బోనస్ ట్రిక్ కూడా ఇస్తా. ఆ బోనస్ ట్రిక్ ఏంటంటే సేమ్ ఇట్లాగే వెడ్నెస్డే క్యాండిల్ ఏదైతే ఉందో వెడ్నెస్డే క్యాండిల్ మండే క్యాండిల్ హైని ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఈ థర్స్డే క్యాండిల్ ఏంటంటే వెడ్నెస్డే లో ఏదైతే ఉందో ఆ థర్స్డే క్యాండిల్ పూర్తిగా టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దీంట్లో కూడా డిస్క్లైమర్ ఏంటంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ని మనం ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే ఆ రోజు ట్రేడ్ చేయకండి. బట్ మీరు చూసుకోవాలి వెడ్నెస్డే ఏం క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ మండే హైని బ్రేక్ చేస్తుందా లేదా. ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఈ వెడ్నెస్డే క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని లోని మీరు మార్క్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు థర్స్డేని ట్రేడ్ తీసుకోండి. వెడ్నెస్డే లోని టచ్ చేస్తుంది. సో ఇది కూడా చూద్దాం. వెడ్నెస్డే ఇప్పుడు జనవరిలో ఉన్నాం కదా, జనవరి వెడ్నెస్డే 7th జాన్ని వెడ్నెస్డే పడింది. 7th జాన్ మనం చూద్దాం. 7th జాన్ టెస్ట్ చేసి చూడాలి కదా. 7th జాన్ ఇదిగోండి 7th జాన్ క్యాండిల్. దానికి ముందు 5th జాన్ మండే పడింది. 5th జాన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. అస్సలు దీన్ని హైని టచ్ కూడా చేయలేదు. సో తర్వాత మీరు ఏమైందో మీరు చూసుకోవచ్చు. తర్వాత జస్ట్ థర్స్డే క్యాండిల్ వచ్చేసి ఈ వెడ్నెస్డే క్యాండిల్ లోని బ్రేక్ చేస్తూ మరీ కిందికి వెళ్ళిపోయింది. దాని తర్వాత కూడా చూద్దాం. మళ్ళీ వెడ్నెస్డే ఎప్పుడు పడింది? 14th జనవరి. 14th జనవరిలో ఏమైందో చూద్దాం. 14th జనవరి క్యాండిల్ ఇది. అండ్ మండే వచ్చేసి 12th జనవరి పడింది. ఇదిగోండి 12th జనవరి. అండ్ దీని హైని కూడా ఇది బ్రేక్ చేయలేదు. అండ్ ఇది అంతగా
ఇక్కడ వర్క్ చేయలేదు. థర్స్‌డే రోడ్ మీరు చూసుకుంటే థర్స్‌డే రోడ్ వర్క్ చేయలేదు. నేను మీకు చెప్పాను కదా 25 టైమ్స్‌లో 20 టైమ్సే వర్క్ చేసిందని. అండ్ తర్వాత వెడ్నెస్‌డే ఎప్పుడు పడింది? 21st ఆఫ్ వెడ్నెస్‌డేకి పడింది. 21st ఆఫ్ జనవరికి వెడ్నెస్‌డే పడింది. 21st జనవరిలో ఏమైందో చూద్దాం. 21st జనవరి 21st జనవరి ఇదండి. అండ్ మండే ఆ రోజు మండే పడింది జనవరిలో 19th ఆఫ్ జనవరి 19th ఆఫ్ జనవరి కూడా టచ్ చేయలేదు. అండ్ ఇది కూడా ఈరోజు కూడా న్యూట్రల్‌గానే ఉంది. దానికి ముందు ఏమైందో చూద్దాం. ఓకే. నేనేమి ఇది ర్యాండమ్‌గా చేయడంలో లైవ్ మీ ముందే టెస్ట్ చేస్తున్నా అండ్ చూస్తున్నా. సో దట్ ఎక్కడ ఎవ్వరికీ ఏం ప్రాబ్లమ్ అవ్వకూడదు. మిస్ మ్యాచింగ్ ఏమి అవ్వకూడదని. 24th ఆఫ్ డిసెంబర్ వెడ్నెస్‌డే పడింది. ఆ రోజు ఏమైందో చూద్దాం. 24th ఆఫ్ డిసెంబర్. ఐ హోప్ మీరు పేషెన్స్‌గా చూస్తున్నారు అనుకుంటా. ఇదండి 24th ఆఫ్ డిసెంబర్ వెడ్నెస్‌డే పడింది. మళ్ళా 22nd జనవరి పడింది. 22nd జనవరి. దో ఇది హైని ఇలా టచ్ చేసి వచ్చింది. బట్ దాని తర్వాత కూడా క్యాండిల్స్ కిందకి వెళ్ళాయి. అండ్ దానికి ముందు 17th ఆఫ్ డిసెంబర్ ఏమైందో చూద్దాం. ఇది లాస్ట్ టెస్టింగ్. ఎక్కువగా మీకు బోర్ చేయను. 17th ఆఫ్ డిసెంబర్ ఇది. అండ్ 15th మండే పడింది. సో మీరు చూసుకోవాలి ఇక్కడ కూడా. ఇదేంటంటే నెక్స్ట్ డే క్యాండిల్ వచ్చేసి దీనిలోనే టచ్ చేసింది. నేనేమని చెప్తున్నానంటే ఇది క్యాండిల్స్ ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది నేను మీకు చెప్పేసా. నెక్స్ట్ మీరేంటంటే బాగా బ్యాక్ టెస్ట్ చేయండి. 1 మంత్ 2 మంత్స్ కాదు, దగ్గర 2 ఇయర్స్ వరకు టెస్ట్ చేయండి. 1 మంత్లో ఓన్లీ 4 థర్స్డేసే 4 ఫ్రైడేసే వస్తాయి. అండ్ మండేస్ అండ్ వెడ్నెస్డేస్ కూడా 4 ఉంటాయి. అప్పుడప్పుడు 5 వచ్చేస్తాయి. సో ఎక్కువ టైం పట్టదు. 2 ఇయర్స్‌ని మీరు బాగా అనాలిసిస్ చేయండి. సిచ్యువేషనల్ అనాలిసిస్ అంటారు. అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది యెస్ ఈ స్ట్రాటజీ వర్క్ చేస్తుంది అని అనుకుంటే తర్వాత ఇదే స్ట్రాటజీని యూజ్ చేస్తూ మీరు దీంట్లో ట్రేడ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు లైక్ కొట్టండి అండ్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో నేను ఎలా చేస్తున్నానో మీకు నచ్చుతుందో లేదో అని. తర్వాత నాకు మోటివేషన్ వచ్చేసి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏ స్ట్రాటజీ మీకు సూట్ అయితే ఆ స్ట్రాటజీతో మీరు ట్రేడ్ చేయండి. అండ్ అందరం కూడా ప్రాఫిట్స్ చేద్దాం. అందరం కూడా డబ్బులు ఎర్న్ చేద్దాం. సో దట్ మన తెలుగు కమ్యూనిటీ ఏంటంటే స్ట్రాంగ్ అవ్వాలి. నేనేమన్నానంటే నా వైపు నుంచి నేను ట్రై చేస్తా. ఇది ఒక చిన్న పిల్లలు కూడా చూస్తేనే కూడా అర్థమైనట్టు నేను వీడియో క్రియేట్ చేయడం మొత్తంగా నా వైపు నేను ట్రై చేస్తా. మిగతా నేను నా వీడియోస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకా ట్రై చేస్తా. ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియో పెడతా. బట్ ఐ హోప్ ఇది ఏంటంటే అర్థమైందని నేను అనుకుంటా. వీడియో ఎక్కువ లాంగ్గా చేయను అండ్ ఎక్కువ మీకు కన్ఫ్యూజన్లో కూడా పెట్టాలని అనుకోవట్లేదు. అందుకే స్క్రీన్ కూడా క్లియర్గా ఉంచా అండ్ స్ట్రాటజీ కూడా క్లియర్గా చెప్పా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో. అప్పటిదాకా టేక్ కేర్.